అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది గొప్పగా అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి ఒక్కటే మాటలా. తెలంగాణ అభివృద్ధి చేస్తూ ఉన్నది. ప్రజల యొక్క పేద ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. పేద ప్రజలకు మా ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చారా సార్? ఏమంటారు? పెన్షన్స్ ఇస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నారు? పెంచుతాము. ఇప్పుడు కంటిన్యూ అయితే ఉన్నది పెన్షన్. ప్రస్తుతానికి ఉన్న సంవత్సరం గడిచిపోయింది సార్, మర్చిపోతురా మీరు? సంవత్సరం గడిచిపోయింది. క్రాంతి, మేము తీసుకున్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది? ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. పంచాయతీ సఫాయి కార్మికులకు జీతాలు లేదు. వాళ్ళ సంవత్సరాల పొడుగున సఫాయి కార్మికులకు వాళ్ళ జీతం ఎంత ఉంటుందండి? 3-4 వేల జీతాలు సఫాయి కార్మికులకు ఇవ్వలేని పరిస్థితి. అట్లాంటి దుర్భరమైన పరిస్థితి నుంచి వెయిట్ ఒక్క నిమిషం సార్. కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడిని కదిలించినా కూడా చెప్పేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో చేశారు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప చేశారు. 7 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అంటారు కదా, రైట్? ఓకే, 10 ఏళ్ల కింద ఎకరా భూమి తెలంగాణలో ఎంత రేటు ఉండే, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎంత రేటు ఉంది? అప్పుడు 3-4 లక్షలు ఉన్నటువంటి ఎకరా భూమి ఇప్పుడు 30 లక్షలు, 50 లక్షలు ఉంది. అవును సార్ను అంటే ఇదైతే పెరిగింది కదా. ఎందుకు పెరిగింది? డెవలప్మెంట్ వల్ల కదా అంటే డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా కూడా ఎస్పెషల్లీ ఎప్పుడైతే అగ్రికల్చర్ కానీ ల్యాండ్ విషయం వస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిబేట్. క్రాంతి, మనం ఏమనుకుంటామంటే ఇక్కడ రూపాయి పెరిగేసరికి మన డెవలప్మెంట్ వచ్చింది అనుకుంటాం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సస్టైనబిలిటీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకవేళ లేకపోతే అందుకే ఏంటంటే డైరెక్ట్ అన్ని ఏమంటారు ఒక సరి అయినటువంటి సమతుల్యమైనటువంటి అభివృద్ధి జరగాలి. సమతుల్యమైన అభివృద్ధి జరగలే, ధనమని రేటు పెరిగిపోయింది. ఇంకోటి చెప్తా ఉన్నా, ల్యాండ్ వాల్యూ ఈజ్ ఎ స్పెక్యులేషన్. దానికి ఒక ఎంఆర్పీ అనేది ఉండదు. ఈరోజు మీరు అంటే ఏదో ఒక విషయంలో 10 లక్షలు కొన్నారనుకోండి, ఆ వాల్యూ రేపు మీరు 20 లక్షలకు అమ్ముతారు అంతే తప్ప తగ్గదు. మరి అంతే కదా సార్? అంటే తగ్గొచ్చు కూడా. ఎందుకు తగ్గదు? తగ్గుతుందా సార్? తగ్గుతుంది. ల్యాండ్ వాల్యూ తగ్గుతుంది. తగ్గుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో ల్యాండ్ వాల్యూ ఇప్పుడు మీరు ఎర్లీ 2000లో చూడండి, అప్పటికిప్పటికి ల్యాండ్ వాల్యూ తగ్గింది. ఎట్లా ఉంటుందంటే ఇది ఎక్దమ్ ఆర్టిఫిషియల్ గ్రోత్ వెళ్ళిపోతుంది. క్రాంతి వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాడు, కస్టమర్ రియలైజ్ అయిపోయి అక్కడ స్టెబిలిటీ వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలది 50 లక్షలు అయింది అనుకోండి, అది వచ్చి ఒక 20-25 లక్షల దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. కానీ అది ఒకేసారి ఆర్టిఫిషియల్ గ్రోత్ వచ్చినటువంటి ల్యాండ్ ఎక్కడైనా కూడా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసుకోండి ఖచ్చితంగా స్టెబిలైజ్ అవుతుంది. రైట్. ఇవి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగి ఉంటే కనుక ఇవాళ మీరు కాలర్ ఎగరేసుకొని మరి చెప్పేటోళ్ళు ఖచ్చితంగా. ఏమని భూముల రేట్లు మా వల్ల పెరిగినాయి అని చెప్పి. లేదు, భూముల రేట్లు పెరగడం అనేది మాత్రము అది అభివృద్ధికి కానీ డెవలప్మెంట్కి కానీ ప్రతీక కానే కాదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇలా రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ నడుస్తలేదు, రైట్? మీకు కూడా తెలిసే ఉండొచ్చు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అంటే మీరేమంటారు? రియల్ ఎస్టేట్ డమాల్ అయిందని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు బిల్డర్లు అందరూ ఊరేసుకొని చచ్చిపోతారు సార్. అరే నేను అదే చెప్తున్నా. ఏమంటారంటే వీళ్ళు గత గవర్నమెంట్తో కుమ్ముక్కై ఆర్టిఫిషియల్గా వీళ్ళు రేట్లు పెంచేసిండ్రు. ఇప్పుడు ఒక మీ చేతిలో పెన్ను ఉంది, దాని విలువ 100 రూపాయలు అనుకుందాం, దాన్ని 5,000 రూపాయలు చేసిండ్రు. కానీ యాక్చువల్ దాని విలువ 100 రూపాయలు. సో అడ్జస్ట్ అవుతుంది తప్ప ఎక్కడైతే ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అ బయర్స్ మార్కెట్. అర్థమవుతుందా మీకు? బయర్స్ బిల్డర్ ఒకడైతే బయర్స్ 1000 మంది ఉంటారు. సో బయర్స్కి న్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ డమాల్ అవ్వలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాక్చువల్గా చూస్తే 61% గ్రోత్ ఉంది మన దగ్గర. రైట్. ఓకే, కాసేపు ఈ పొలిటికల్ అంశాలను పక్కన పెట్టి మళ్ళీ పర్సనల్ అంశాలకు పోదాం సార్. రైట్. ఓకే, పర్సనల్ అంశాలలో కంఫర్ట్ ఉన్నారా మీరు? 100%. రైట్. క్లియర్ కదా? నేను విన్నది ఏంటి అంటే జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారు మినిస్టర్ కావాలన్న ఆశతో ఉన్నారు అని చెప్పేసి మీ అనుచర వర్గం కోరుకుంటుంది అని చెప్పేసి. అనుచర వర్గం కోరుకోవడంలో తప్పులేదు. ఎవరైనా కూడా, నేనే కాదు, ఏ ఆక్యుపేషన్లో కానీ ఏ వృత్తిలో కానీ ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పేసి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండడంలో తప్పులేదు. రైట్. మినిస్టర్ కావాలని ఆశ కోరిక మీకు ఉన్నదా లేదా? తప్పకుండా. నాకు ఒక్కరికి కాదు, ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి 65 మంది ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కావాలి సార్ మీకు అంటే ప్రత్యేకంగా ఈ మినిస్టర్ కావాలని కానీ ఇది నాకు ఇవ్వండి అని కానీ అది నేను ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఒకవేళ అవకాశం నాకు వచ్చినట్టయితే అధిష్టానం లక్ష్మీకాంతారావుకి ఈ బాధ్యత ఇద్దాము అని అనుకుంటే ఎలాంటి పదవినైనా న్యాయం చేయడానికి నేను శాయశక్తులో కృషి చేస్తాను.
దాని విషయం ఏమాత్రం సందేహం లేదు. రైట్, దానికి సంబంధించి ఏమైనా లాబింగ్ చేస్తారా? లాబింగ్ అంటూ కాంగ్రెస్ పార్టీలో ఉండనే ఉండదు. ఎందుకు ఉండదు? లాబింగ్ అంటేనే కాంగ్రెస్ పార్టీ లేదు, లేదు, అది మీకున్నటువంటి మిస్కన్సెప్షన్. కాంగ్రెస్ పార్టీ లాబింగ్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీరు ఏ పార్టీ చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ అంత సిస్టమేటిక్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మాకు అబ్జర్వర్ ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ తర్వాత పార్టీ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, మాకు ఏమంటారు సంస్థాగతమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే మేము ప్రత్యేకంగా వెళ్ళి చూడండి నేను ఇది చేసిన చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీకాంతారావు యొక్క ప్రతి ఒక్క అడుగు, లక్ష్మీకాంతారావు అని కాదు, మా ఎమ్మెల్యేల ప్రతి ఒక్క అడుగు అధిష్టానం దృష్టిలో ఉంటుంది.